టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తయిన తర్వాత టీమిండియా వచ్చే నెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును త్వరలో ఎంపిక చేయనున్నారు. కాగా ఇప్పటికే 20 మంది ప్రాబబుల్స్ జాబితాను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ పర్యటనకు కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై గత కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ నెలకొంది. సెలెక్టర్లు సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని ముందే అనుకున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా లేక సూర్యకుమార్ యాదవ్లలో ఎవరో ఒకరు టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా ఈ ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు శుభ్మన్ గిల్ జింబాబ్వే పర్యటనలో టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది. ఈ పర్యటనకు ఎంపిక చేసే జట్టులో టీ20 వరల్డ్ కప్ ట్రావెలింగ్ రిజర్వ్లు ఆవిష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, రింకు సింగ్లతో పాటు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, నితీష్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, హర్షిత్ రాణా ఉంటారని సమాచారం. వీరితో పాటు టీ20 వరల్డ్ కప్ రెగ్యులర్ జట్టులో సభ్యులైన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కూడా జింబాబ్వే పర్యటనకు ఎంపిక కానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయం అధికారికంగా ప్రకటించినప్పటికీ మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.